హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఒక బౌలెడు నువ్వులు తీసుకున్నానండి. కొలతలు అయితే ఒక బౌలెడు, కేజెస్ అయితే ఒక పావు కేజీ తీసుకున్నానండి. మీరైతే మీకు నచ్చిన క్వాంటిటీలో మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించేసాను, పెనం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల్ని పెనంలో పోసేసుకొని వేయించుకోవాలి. దోరగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోరగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ నువ్వులని పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే చల్లారాలి. ఈ నువ్వులు చల్లారాలి ఫ్రెండ్స్, పక్కకు పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నువ్వులు చల్లారే లోపల ఒక 3 చెంచాలు పల్లీలు వేయించుకుందాం. ఏమన్నా బాగాలేకపోతే పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఒక 3 చెంచాలు పల్లీలు వేయించేసుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నాను. దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పల్లీలు కూడా దోరగా వేయించేసుకున్నాం. వీటిని పొట్టు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారనివ్వాలండి వీటిని. పల్లీలు నువ్వులు చల్లారే లోపల నేనైతే ఒక పావు కేజీ బెల్లం గడ్డను తీసుకున్నానండి. అంటే గిన్నెతో కొలిసి పోసారు కదా, మళ్ళీ కేజీ లాగా చెప్తున్నారు ఏంటి అంటే, గిన్నెతో అయితే ఒక గిన్నెడు అవుతుంది. కేజీ లెక్క అయితే అవి నువ్వులు పావు కేజీ పోసుకున్నాను కదా, బెల్లం కూడా పావు కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి. మీకు అట్లా అర్థం కాకపోతే నువ్వులు పోసారు కాబట్టి బౌలెడు బెల్లం తీసుకోవచ్చు మీరైతే. ఓకే అండి, బెల్లం దంచేసాను. నేను ఏ బౌల్తోనైతే నువ్వులు తీసుకున్నానో అదే బౌల్తో బెల్లం కూడా తీసుకున్నాను. అంటే మీకు పావు కేజీ అని చెప్పాను, కానీ మళ్ళీ బౌల్లో కూడా వేసి చూపిద్దామని వేసాను, దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ ప్యాన్లో వేసేసుకుందాం. ప్యాన్లో వేసేసి స్టవ్ వెలిగించుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించేసాను. కొంచెం అయితే వాటర్ పోసుకున్నానండి, ఎక్కువ పోయినవసరం లేదు, కొద్దిగానే పోసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాచీ వేసేసుకున్నాం. మీ ఇష్టం అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. మరి ముదురు పాకం రానవసరం లేదండి, లైట్ పాకమే తీసుకోవాలి.
మరి పాకం కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ నువ్వులను ఇందులో పోసేసుకుందాం. అలాగే పల్లీలను కూడా వేసేసుకుందాం. వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని లడ్డూలాగా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా లడ్డూలాగా ఒత్తుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కాలుతూ ఉంటుంది, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా ముద్దు ముద్దుగా మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా, ఈజీగా, ఆరోగ్యకరంగా నువ్వుల లడ్డూలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి నువ్వుల లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి, రోజుకు ఒకటి తింటే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి కూడా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్తగా చేసుకోండి. తక్కువ సమయంలో, తక్కువ రేట్లో ఆరోగ్యమైనటువంటి నువ్వుల లడ్డు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. Bye friends.